ఇప్పటికే ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. పికప్ చేసిన ఇంకా కొరతుంది. ఆ కొరత తీరాలంటే చట్టసభల్లో కూడా వెనుకబడిన వర్గాలకు న్యాయం జరగాలి. ఇటీవల కాలంలో మనం ఒకసారి చూస్తే ఏవైతే సంస్కరణలు వచ్చిన తర్వాత చాలా మంది వృత్తులు కోల్పోతున్నారు. మీరు ఒకసారి గమనిస్తే ఒకప్పుడు గ్రామాల్లో వృత్తిపరంగా చాలా మంది ఆధారపడి వాళ్ళు చేసే వృత్తే వాళ్ళకు జీవనోపాధి, ఆ విధంగా చేసేవాళ్ళు. ఇప్పుడు ఆధునీకరణలో వాళ్ళ వృత్తులు కూడా కనుమరుగైపోయినాయి. ఒకప్పుడు కళ్ళు గీసుకునేవాళ్ళు, ఇప్పుడు కళ్ళు గీసుకునే అవకాశం లేదు. ఈరోజు మద్యం వచ్చింది. అందుకే మొన్న మీరు ఆలోచిస్తే కళ్ళు గీసే కులాలన్నీ కొన్ని ఉన్నాయి. దాంట్లో మన ఈస్ట్ వెస్ట్ గోదావరికి వస్తే శెట్టి బలిజ, కొన్ని ప్రాంతాల్లో పోతే గౌడ, ఇలాంటి కులాలన్నీ ఉన్నాయి. అందరికీ మద్యం షాపుల్లో 10% రిజర్వేషన్లు పెట్టామంటే అది ఈ పార్టీ ఆలోచించే విధానం. ఒకే ఆలోచన, వాళ్ళ ఆదాయం పెరగాలి. కుల వృత్తులు నిర్వీర్యం అయిపోయినాయి, చేతి వృత్తులు కనుమరుగైనాయి. ఇందులో ఆధారపడినంత వెనుకబడిన వర్గాలు ఆధారపడ్డారు. అందుకే మీరు చూసినప్పుడు నాయీ బ్రాహ్మణులకైతే 10,000, 15,000 రూపాయలు ఇంత మునుపు వస్తూ ఉంటే వాళ్ళందరికీ దేవాలయాల్లో 25,000 రూపాయలు చేశాం. ఒకరిద్దరిని కాదు, ప్రతి ఒక్కరిని ఎవరైతే మత్స్యకారులు ఉన్నారో వాళ్ళని ఆదుకోవడానికి ముందుకు పోయాం. చేనేత కార్మికులకైతే జీఎస్టీ రద్దు చేశాం. అదనంగా 50,000 రూపాయలు ఇంటికయ్యే ఖర్చు కూడా ఇస్తామని చెప్పాం. ఈ ప్రభుత్వ విధానం జనాభా దామాషా ప్రకారం రాజకీయంగా ఎదుగుదలకు దోహదం చేయడం, ఇంకో పక్క ఆర్థికంగా వాళ్ళకు చేయూతనిచ్చి బడ్జెట్ కూడా ఫస్ట్ టైం మీరు చూస్తే ఒక స్పెషల్ ఏదైతే ఉందో మనకు ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ ఉంది, బీసీలకు మాత్రం సబ్ ప్లాన్ లేదు. అందుకనే బీసీలకు కూడా సబ్ ప్లాన్ తీసుకొచ్చి నిధులు అక్కడ పెట్టి ఆదరణ లాంటి కార్యక్రమాలు పెట్టి బీసీలను కూడా పైకి తీసుకురావడానికి అన్ని ప్రయత్నాలు చేశాం. వెనుకబడిన వర్గాలకు సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ మొదలుకొని అనేక కార్యక్రమాలు చేశాం. విద్యాపరంగా పైకి తేవడం, ఆర్థిక పరంగా పైకి తేవడం, ఇంకో పక్క రాజకీయంగా కూడా గుర్తింపు రావాలంటే సీట్లు ఇవ్వడమే కాకుండా 33% రిజర్వేషన్లు పెట్టగలిగితే ఏ రాష్ట్రానికి పోయినా దేశ 50% బీసీలు ఉన్నారు. 50% బీసీలు ఉన్నప్పుడు కనీసం 33% రిజర్వేషన్లు పెడితే ఆ వెనుకబడిన వర్గాలకు న్యాయం జరుగుతుంది. ఆ రాజకీయంగా ఎదుగుదల వస్తే ఈ చట్టసభల్లో చట్టాలు చేసే సమయంలో వాళ్ళకు కూడా ఒక ప్రాతినిధ్యం వస్తుంది, నిర్ణయాలు చేసే పరిస్థితి వస్తుంది, అనుకూలమైన నిర్ణయాలు వస్తాయని చెప్పి తెలియజేసుకుంటూ అది జరిగితే సామాజిక ఎదుగుదల వస్తుంది. ఆర్థికంగా పైకి రావాలి, రాజకీయంగా పైకి రావాలి, ఎడ్యుకేషన్ పరంగా పైకి వచ్చినప్పుడే సామాజికంగా వాళ్ళకు గుర్తింపు వస్తుంది, ఎదుగుదల వస్తుంది. అందుకని ఎట్టి పరిస్థితిలో చట్టసభల్లో 33% బీసీలకు రిజర్వేషన్లు పెట్టే వరకు ఈ పార్టీ వారి కోసం పోరాడతామని చెప్పి మరొక్కసారి వారందరికీ విజ్ఞప్తి చేస్తూ ఎన్నికల్లో చెప్పిన విధానంతో ముందుకు పోతున్నాం. కేంద్రంలో కూడా ప్రయత్నం చేస్తాం. అన్ని విధాల ప్రయత్నం చేసి బీసీలకు న్యాయం చేయడం కోసం ముందుకు పోతామని చెప్పి మరొక్కసారి తెలియజేసుకుంటూ ఈ తీర్మానాన్ని ఏకగ్రీవంగా అందరూ బలపరచవలసిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తూ ధన్యవాదాలు. గౌరవ మంత్రి గారు ప్రవేశపెట్టిన తీర్మానం ఇప్పుడు సభ సమక్షంలో ఉంది. అనుకూలంగా ఉన్నవారు అవును అనండి. అవునన్నారు, అవునన్నారు, అందరూ అవునన్నారు. తీర్మానం ఏకగ్రీవంగా ఆమోదించబడింది. ఇప్పుడు రహదారులు, భవనాలు, మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల శాఖ మంత్రి గారు తీర్మానాన్ని ప్రతిపాదిస్తారు.